మనం అనంతగిరి మండలం పాలవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మట్టపల్లి రామకోటయ్య గారు మాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షుడు అయ్యారు? ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు చేశారు మీరు? నేను గ్రామశాఖ అధ్యక్షుని సార్ 2022 సార్. అప్పటి నుంచి గ్రామశాఖ ఉన్నా సార్. ఊళ్ళో అయితే పార్టీకి అయితే మంచిగానే చేస్తున్నాం సార్. పేదలకు కానీ దేనికైనా అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తున్నాం సార్. పార్టీ కార్యక్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ఎలా బలోపేతం చేస్తారు మీరు? సార్ పార్టీని ఏదో చేస్తున్నట్టు మొన్న పెట్టిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా సార్. దాని గురించి అందరికీ ప్రజలకు అందరికీ తెలియజేసి పార్టీని ముందు నడపడం కోసం ప్రతి పేదవాడికి పథకాలు వస్తాయని చెప్పి పార్టీని ఊళ్ళో ప్రభావితం చేస్తున్నాం సార్. మరి 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ 6 ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి మన గ్రామంలో? 6 గ్యారెంటీలు సార్. ఇప్పుడు బస్సు దోటి అయింది సార్. బస్సు దోటి అయింది, గ్యాస్ దోటి అయింది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పేదలకి 2500 రూపాయలు కూడా త్వరలో అయింది సార్. ఇది కూడా దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయలు కూడా ప్రతి ఒక్క రైతుకి అందరికీ మా ఊళ్ళో ఒక 90% అయింది సార్. 2 lakhs మాఫీ లేదు. మరి మిగతా వాళ్ళకు అయ్యే అవకాశం ఉందా? మిగతా వాళ్ళకు కూడా కొంచెం లేట్గా అవుతుంది సార్. కానీ కొంచెం లేట్ పట్టింది సార్, అంతే. అన్నీ అయితే సార్, పథకాలు మొత్తం పూర్తిగా అయితే సార్. ఇప్పుడు రైతులు పండించిన దాని కల్లాలకు వచ్చింది. ఐకేపీ సెంటర్ల నిర్వహణ ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రైతులకు ఏమైనా ఇబ్బందులు? రైతులకు ఇబ్బంది అయితే ఏం లేదు సార్. కొంచెం వెనకమల్ల వేసుకున్న రైతులు కొంచెం అంటే ఒక 10% మందం మిల్లు రసాల వాళ్ళకి కూడా ఏం ఇబ్బంది లేదు సార్. ఇబ్బంది అవుతుందని మొన్న కూడా ఒక సెంటర్ మా ఊళ్ళో ఓపెన్ చేసినాం సార్. రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఇటీవల అకాల వర్షాల వల్ల ధాన్యం అంతా తడిచి ముద్దయిపోయింది. రైతులు ఏడుస్తున్నారు పాపం. అలాంటి తడిసిన ధాన్యాన్ని కానీ మక్కిన ధాన్యాన్ని కానీ తాలు ఉందని అక్కడ ఐకేపీ సెంటర్లలో ఇబ్బందులు పెడుతున్నట్టు రైతులని. ఇలాంటి అధికారుల దృష్టికి తీసుకుపోయారా మీరు? సార్ ఇబ్బందులు అయితే ఏం లేదు సార్. దృష్టికి అయితే మేము తీసుకెళ్ళాం సార్. అవి కూడా రైతులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు సార్. అది కూడా ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఇక ఐకేపీ సెంటర్లో ఇప్పుడు లోడింగ్ అయ్యి ఇప్పుడు అంటే కాంటాలు పెట్టిన ధాన్యాన్ని అక్కడ మిల్లుల దగ్గర తొందరగా దిగుమతి అయితే లేదట. దానివల్ల మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుందట. మరి ఈ సమస్యను ఎట్లా మీరు పరిష్కరించారు? అధికారుల దృష్టికి తీసుకుపోయారా మీరు? ఇబ్బంది కలగకుండా కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాను సార్. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సార్. అంత మంచిగానే నడుస్తుంది సార్. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది మన గ్రామంలో? గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సార్ మొత్తం దొంగలు దోపిడీ రాజ్యం సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల పార్టీ సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి పొందుతుంది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? ఎక్కువ సార్ రేషన్ కార్డు మీద ఎక్కువ వచ్చినాయి సార్. రేషన్ కార్డులు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద ఎక్కువ వచ్చినాయి సార్. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా రేషన్ కార్డు వస్తాయి సార్. అందరికీ వస్తాయి. అలా ఇబ్బంది ఏం లేదు సార్. మరి ఎట్లా గుర్తించారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కానీ రేషన్ కార్డులకు కానీ పేదలకు నిరుపేదలను ఎట్లా గుర్తిస్తున్నారు? మా ఊళ్ళో నిరుపేదల్ని గుర్తిస్తున్నాం సార్. ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి లేకుండా మామూలుగా భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి పూర్తిగా పేదవాడికే ఇద్దామని అనుకున్నాం సార్. అందరం మా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి పేదవాడినే గుర్తిస్తున్నాం సార్. ఇటీవల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి మీరు రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు, అయినా రేషన్ బియ్యం సన్న బియ్యం అందిస్తున్నారు. మరి దానివల్ల పేదలకు నష్టపోరా సార్? ఇప్పుడు కొంతమందికి రేషన్ కార్డు వచ్చినాయి సార్. లేని వాళ్ళకి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ లిస్టులో వచ్చిన పేర్లకు కూడా త్వరలో బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. పక్కా సార్. అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సంపూర్ణంగా మన గ్రామానికి ప్రజలకు అందుతున్నాయా? అన్నీ మంచిగా అందుతున్నాయి సార్. ఏం ఇబ్బంది అయితే ఏం లేదు సార్. మా ఊళ్ళో పేదవాళ్ళని గుర్తించి 90% పేదవాళ్ళకే పథకాలు వర్తింపజేస్తాం సార్. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరాల పైచీలకి అయిపోతుంది. ఈ గ్రామాల అభివృద్ధి చెందలేవు, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు రావట్లేవు, పారిశుద్ధ్యము మోరీలు ఇబ్బంది, ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం ఇబ్బంది కలుగుతుందని ప్రజలు అక్కడక్కడ అంటున్నారు సార్. మరి ఎట్లా మీరు దాన్ని పరిష్కరిస్తున్నారు సార్? స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినా కూడా మా ఊళ్ళో అయితే మంచిగానే చేస్తున్నాం సార్. మేము ఇబ్బంది అయితే ఏం లేదు సార్. డ్రైనేజీలు కానీ మామూలుగా వీధి లైట్లు కానీ ఈ ఊళ్ళో వాటర్ సమస్య కానీ మేము దగ్గరుండి అన్ని పనులు మంచిగా చేస్తున్నాం సార్. మాకు అది ఏం ప్రాబ్లం లేదు సార్ పాలవరంలో.
ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన? సార్ మాకు ఎమ్మెల్యే గారు గెలిచినాక ఒక 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు ఫస్ట్ స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ తర్వాత 5 లక్షల రూపాయలు కూడా రంగిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు పోయించాం సార్ కబ్రస్థాన్ దగ్గర. రెండోది మా బీ కాలువ కట్ట దగ్గర 13 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు పోయించడం జరిగింది సార్. అదేవిధంగా కొంచెం రంగగూడెం గ్రామంలో నీటి కొరత ఎక్కువ ఉన్నందున మేడం గారి దృష్టికి తీసుకెళ్తే 2,20,000 రూపాయలు పెట్టి ఒక బోర్ శాంక్షన్ చేయించడం కూడా జరిగింది సార్. అదేవిధంగా మా గ్రామంలో కూడా ఈ అంకమ్మ గుడి దగ్గర నీటి సమస్య బాగుంటే దానికి 2,20,000 రూపాయలు మేడం గారు శాంక్షన్ చేయించడం జరిగింది సార్. మళ్ళీ నెక్స్ట్ సార్ మాకు జీపీ గ్రామ పంచాయతీ కొంచెం శిథిలావస్థలో ఉండటంతో 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మా అంగన్వాడీ బిల్డింగ్కి ఒక 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సార్. మళ్ళీ నెక్స్ట్ లేటెస్ట్ ఈ మధ్యన ఒక 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కూడా మా మేడం గారి దృష్టికి తీసుకెళ్తే 5 లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది సార్. మాకైతే మేడం గారు అయితే బ్రహ్మాండంగా పనులు చేస్తారు సార్, నో ప్రాబ్లం సార్. ఈ గ్రామాలలో గత ప్రభుత్వంలో విచ్చలవిడి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల మద్యానికి బానిస అయిపోతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, తాగుడు బానిస అవుతున్నారు. వాటి నిర్మూలనకు మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు, ఎలా ప్రజలకు కానీ అటు ఆ బెల్ట్ షాపుల నిర్మూలనకు ఎలా పనిచేస్తున్నారు మీరు? సార్ కొంచెం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ డ్రింకు అవన్నీ కొంచెం తగ్గినాయి సార్. మేము కూడా అలాంటి అలవాటు వద్దని ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి చెప్తున్నాం సార్, వద్దు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుందని చెప్తున్నాం సార్. కొంచెం తగ్గించినాం సార్, అదైతే నిర్మూలన తగ్గించినాం. యువత కూడా బాగా బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్ బానిసలు. వాళ్ళకు చైతన్యం ఎలా తీసుకొస్తారు? వాళ్ళకు పథకాలు ఏమైనా అంటే ఇప్పుడు రాజీవ్ వికాసం ఉంది, వాళ్ళకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి మీరు తెలియపరుస్తున్నారా? రాజీవ్ వికాసం గురించి కూడా చాలా మందికి మేము చెప్పినాం సార్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోరు. దాంట్లో కూడా కొంచెం చదువుకొని జాబ్ రాని వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తే అంతా పెట్టుకోరు సార్, అప్లికేషన్ పెట్టుకోరు. వాటిని కూడా త్వరలో మేము పేదవాడిని గుర్తించి వాటిని లైన్ చేస్తాం సార్. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి, మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్తారు సార్? గ్రామ సమస్యలు అంటే మాకు మంచి వ్యక్తిని, చదువుకున్నవాడు, పేదలకు మంచిగా అందుబాటులో ఉండి ప్రతి పని పిలిస్తే వచ్చి చేసేటట్టుగా ఉండే క్యాండిడేట్ని కోసం మేము చూస్తున్నాం సార్. దాన్ని కూడా మేము ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉన్నాను మీ తెలుగుకి.